నరగిరి కల్వారి కరిగే క్రీస్తు ఘోరాదురిత బాధలను భావించి పరిహార బలియాయి ప్రియ ప్రభువు పరిహార బలియాయి ప్రియ ప్రభువు సదమాలంబగునాత్మతు సన్నుతింతున్ సదమాలంబగునాత్మతు సన్నుతింతున్ ధరగిరి కల్వారి కరిగే క్రీస్తు ఘోరాదురిత బాధలను భావించి ఘోరాదురిత బాధలను భావించి దహనా బలిగా దైవ గొర్రె పిల్ల తీక్షణం బగుమండు టెండాలోన దహనా బలిగా దైవ గొర్రె పిల్ల తీక్షణం బగుమండు టెండాలోన దహించబడి పాపముల బాపను దహించబడి పాపముల బాపను నిత్యము నిరతము స్తుతింతుము నిత్యము నిరతము స్తుతింతుము ధరగిరి కల్వారి కరిగే క్రీస్తు ఘోరాదురిత బాధలను భావించి క్రూరారాణువ వారిచి క్రూరంబుగా విసురాబడి పిసుకాబడి క్రుద్దాబడి క్రూరారాణువ వారిచి క్రూరంబుగా విసురాబడి పిసుకాబడి గృద్దాబడి నైవేద్య బలియాయి నా ప్రియుడు నైవేద్య బలియాయి నా ప్రియుడు కరుణించి రక్షించి స్తుతి స్తోత్రము కరుణించి రక్షించి స్తుతి స్తోత్రము ధరగిరి కల్వారి కరిగే క్రీస్తు ఘోరాదురిత బాధలను భావించి ధరణి వైరుల కొరకు కరుణామయుడు సమర్పించుకొనిగా సమాధాన బలిగా ధరణి వైరుల కొరకు కరుణామయుడు సమర్పించుకొనిగా సమాధాన బలిగా తనయుల చేసేను తండ్రితో చేర్చన్ తనయుల చేసేను తండ్రితో చేర్చన్ స్తుతింతున్ కీర్తింతున్ యేసు క్రీస్తున్ స్తుతింతున్ కీర్తింతున్ యేసు క్రీస్తున్ ధరగిరి కల్వారి కరిగే క్రీస్తు ఘోరాదురిత బాధలను భావించి పాప పరిహారార్థ బలియాయేను పాపముల్ తొలగించి పరిశుద్ధుడు పాప పరిహారార్థ బలియాయేను పాపముల్ తొలగించి పరిశుద్ధుడు ప్రాపుగా పాడేద ప్రియ ప్రభున్ ప్రాపుగా పాడేద ప్రియ ప్రభున్ పావనమూర్తి క్రీస్తు యేసునాథున్ పావనమూర్తి క్రీస్తు యేసునాథున్ ధరగిరి కల్వారి కరిగే క్రీస్తు ఘోరాదురిత బాధలను భావించి ఘోరాదురిత బాధలను భావించి. చాలా బాగుంది నాన్న ఈ పాట. ఇలా ఎవరు రాశారు ఈ పాట? ఇప్పుడు వాక్యం చెప్పే రేచల్ ఆంటీ వాళ్ళ నాన్నగారు రాసిన పాట ఆంటీ.
అమ్మాయినా గార్డింగ్ ఇప్పుడు వాక్యం బాగుంది. రేచల్ ఆంటీ శివ బాధలు చాలా బాగున్నాయి. రాగం కూడా వాదేనా, వారే కట్టారా? ఇంకెవరు కట్టారు? వాళ్ళే కట్టినారు. వాళ్ళే ఆంటీ అదే మా డాడీ గారే రాసినారు, రాగం పెట్టినారు. నేను జస్ట్ దాన్ని పాడాను ఆంటీ. చాలా బాగుంది, రాగం బాగుంది. శివ బాధలు చాలా బాగున్నాయి. దేవునికి స్తోత్రం. అభ్యాసం ఇలాగ వాడుకున్నందుకు నువ్వు కూడా చక్కని గాత్రంతో పాడావు నాయన. చక్కగా గాడ్ పాడారు. బ్లెస్ యు గారు. థ్యాంక్ యూ ఆంటీ. మంచిది నాయన. ఇంకా 2 బలులు ఉన్నాయి కానీ అవన్నీ 5 బలులు కదా. మనకు దహన బలులు అంటేనే దేవీకాండం గుర్తొస్తుంది. చక్కటి పాట ప్రెస్కిల్లా. ఆ రోజుల్లో సుభూషణ్ అంకుల్ రాసిన పాట. సుభూషణ్ అంకుల్ అంటే నాకు కొంచెం పరిచయమే. రేచల్ వాళ్ళ డాడీ. చక్కటి ఆ రాగం ఇదే, నేనే ఫస్ట్ టైం వినడం ఇదే ప్రెస్కిల్లా. మంచి స్వరం ఇచ్చినాడు నీకు దేవుడు. చక్కగా థ్యాంక్ యూ. ధరకే తెంచినాడు, దరికేగినాడు యేసయ్య. ఘోర దురిత బాధలన్నీ భరించాడు, పరిహారంగా మన కోసమైనాడు. దహన బలి అయినాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ నైవేద్యంగా మారిపోయినాడు. అయ్యి మనల్ని కరుణించి, మనం పాపులమే కదా, పుట్టుకతోనే పాపులము, మన కొరకు ఆయన చేసి తర్వాత పాప పరిహారార్థ బలిగా పాపాలన్నీ తొలగించి మనల్ని తన బిడ్డలుగా చేసుకుని, పరిశుద్ధులుగా చేసుకుని, ఆ రాజ్య వారసులుగా చేసుకున్నాడు. ఈ విధంగా ఎన్ని కష్టాలు ఎనలేని భాగ్యాన్ని వదిలిపెట్టి ఈ ధరికే తెచ్చి తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి పాటలు ఇంకా మీకైతే చక్కటి అర్థయుక్తమైన పాట పాడిన ప్రిస్కిల్లాకి ఇస్తే ప్రియ వారి తరఫున వందనాలు చెల్లించుకుంటున్నానమ్మా. అలాగా దేవాదేవి తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఇంకా రాబోయే రోజులు మంచి స్వరం ఇచ్చినాక స్వరాలాపంతా ఆ దేవాదేవుని చక్కగా మహిమపరిచి గణపరచాలని ఆ దేవాదేవిని ప్రార్థిస్తున్నాం. వందనాలు మా ప్రిస్కిల్లా, వందనాలు. వందనాలు ఆంటీ, వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న రేచల్ శేఖర్ గారు మనకు వర్తమానం అందిస్తారు. రేచల్. ఓకే, వందనాలు. మంచి పాట రాసినారు రేచల్ డాడీ. థ్యాంక్ యూ అరుణ. నేను ఇదే వినడం కూడా. నేను మన గ్రూప్ లో పెట్టాను మొన్న. ఓకే ఓకే. పెట్టాను, మరి ఎంతమంది చూసారు? చూడలేదు మేము. మళ్ళీ పెట్టమ్మా, ఇందాము. అక్క పెడతాను అక్క. థ్యాంక్స్ అక్క. చక్కటి రాగము కదక కిజక్క. బాగుంది. కిజక్క రేచల్ గురించి అని చెప్తారా? వద్దక్క. రేచల్ అనేక మనకు సుపరిచితురాలి. కావలిలో ఉంటారు వీళ్ళు. అన్న వచ్చి బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేసి రిటైర్ అయ్యారు. శేఖర్ అన్న, రాజశేఖర్ అన్న. వీళ్ళ యాజక్ కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళు రేచల్ వాళ్ళు. అంటే అన్న సుభూషణ్ అంకులు చక్కగా వర్తమానం అందించేవారు. ముందు నుంచి మంచి భయభక్తులతో పెరిగిన కుటుంబం. ఆ కుటుంబంలో వచ్చిన బిడ్డ ఈ రేచల్. 50 సంవత్సరాల క్రితం నేను రేచల్ని చూస్తాను, ఇంతవరకు చూడలేదు. మామూలుగా ఈ దీనికి మన ఎస్తేర్ ప్రైవర్స్ జూమ్కి నేనే రేచల్ని రమ్మని పిలిచి జాయిన్ అయ్యింది. ఈ విధంగా రేచల్ చిన్నతనము 69లో నా క్లాస్మేట్, 6th క్లాస్లో అంతే. అటువంటి రేచల్ చాలా పర్యాయాలు మనకు వర్తమానం అందించింది. ఇప్పుడు కూడా అదే వర్తమానం అందిస్తుండగా అందరూ మ్యూట్ చేసుకొని ఒకవేళ రెఫరెన్స్ తీయమంటే చదవవలసిన వారు చక్కగా కుమారి రత్నమ్మ గారు చదువుతారు, చదివి వినిపించాలని కోరుకుంటూ ఈ సమయాన్ని రేచల్కి ఇస్తాం. రేచల్. థ్యాంక్ యూ అరుణ. వందనాలు అరుణ. వందనాలమ్మా. చేరి వచ్చిన సహోదరులందరికీ యేసయ్య నామములో నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. కెజి అక్కకు నా ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను. మరి చాలా కాలం తర్వాత మళ్ళీ అక్క నన్ను వాక్యం చెప్తావమ్మా అని అడిగారు. అక్క వాక్యం చెప్పమన్నప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు, అయినా ఒప్పుకున్నాను. దేవుడు అప్పటికి ఆరోగ్యం ఇస్తాడులే, నెల రోజుల క్రితమే చెప్పారు. ఒప్పుకున్నాను. దేవుని దయ వల్ల ఆరోగ్యం ఇప్పుడు బాగుంది. అందుని బట్టి దేవునికి వందనాలు చెప్తున్నాను. నన్ను తిరిగి మీ మధ్య నిలబెట్టుకొని మరి వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు మళ్ళీ చెప్తున్నాను. అందరికీ వందనాలమ్మా. వాక్యం ధ్యానం చేసుకుందాము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనజేయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవి చేసెను. కాదేశు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు.
చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, దయగలిగిన రాజా, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ వాక్యమును ప్రతి దినము మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి. పరలోకపు మన్నాను మా మీద కురిపిస్తున్నావు ప్రభువా. తండ్రి, మరి ఈ యొక్క నేను ఎస్తేర్ ప్రేయర్ వారియర్ సహవాసాన్ని మాకు ఇచ్చావు నాయన. ఎంతో ఆశీర్వాదకరంగా మమ్మల్ని తండ్రి మరి నింపుతున్నావు ప్రభా, ఉంచుతున్నావు నాయన. ప్రార్థనల్లో నాయన ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5:30 వరకు ప్రభువా నాయన 4 వరకు ప్రార్థనలో గడుపుతున్నాము. 4 గంటల నుంచి మీ వాక్య పరిచర్యలో ఉంటున్నాం ప్రభువా. ఎంత ధన్యకరమైన జీవితం నాయన. కరోనా వచ్చింది, ఇక వాక్యం లేదు, ప్రార్థనలు లేవు, ఎవరిళ్లలో వాళ్ళు ఉండాల్సిందే అని ఎంతగానో అనుకున్నాము తండ్రి. ఎంతగానో మరి బాధపడ్డాం ప్రభువా నాయన. మరి సంఘానికి వెళ్ళేది లేదు, మరి మందిరంలో కూడుకునేది లేదని అనుకొని దుఃఖపడినాం. కానీ తండ్రి, అంతకు మించి మాకు అనుగ్రహించిన ఈ పరిచర్యలను బట్టి, ఈ యొక్క సహవాసాన్ని బట్టి, జూమ్ మీటింగ్లను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దీనురాల్ని, ఎన్నిక అర్హత యోగ్యత లేని దాన్ని ప్రభువా, ఎన్నో బలహీనతలు నా ఎందున్నాయి, పొరపాట్లు ఉన్నాయి ప్రభు. అయినా నువ్వు నన్ను నిత్యం క్షమించి మన్నిస్తూ ప్రభు, మీ రక్తంతో నన్ను శుద్ధి చేస్తూ మీ మార్గంలో నిలబెడుతున్నావు తండ్రి. అందుని బట్టి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతిదినం మీ వాక్యంతో మమ్మల్ని హెచ్చరిస్తున్నావు నాయన. మీ వాక్యంతో మమ్మల్ని సరిదిద్దుతున్నావు తండ్రి. ఒక్కొక్క దినం ఒక్కొక్క ఆత్మీయ ఆహారం మాకు విరిచి వడ్డిస్తున్నావు ప్రభు. అందుని బట్టి మీ మార్గంలో మేము ఎంతో నాయన సంతోషంగా ముందుకు సాగుతున్నాం. మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈ దినము నన్ను మీ సెలవు చాటున మరుగుపరచు ప్రభా. భయస్తురాలని తండ్రి, మీరే నాకు ధైర్యాన్ని ఇవ్వండి, మీరే మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మాకు అది క్షేమం, మాకు ఆశీర్వాదం, మాకు సంతోషం ప్రభా. మీరే నైనా మాతో మాట్లాడి మమ్మల్ని ఆనందింప చేయమని నాయన ఏ యొక్క వాక్య పరిచర్యను నాయన నీ పాదములు చెంత పెట్టి మేమందరం మీ పాదములు చెంత సాగిలపడి మా ప్రభు, మా రక్షకుడు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందాము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా, కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియో నిన్ను గూర్చియో చెప్పిన మాట నీవెరుగుదువు. ఈ మాటలను బట్టి దేవుడు మానవుల గురించి మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు నరులను చేశాడు, తన ఆత్మను నరునిలో ఉంచాడు. కాబట్టి కేవలం మానవుల గురించే ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు. మానవులే ఆయనకు అవసరం, మానవులే కావాలి, మానవుల స్తుతులే ఆయన కోరుకుంటున్నాడు. జంతువులను గురించి మరి చెట్లను గురించి ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే అవి మట్టిలో మన్నైపోతాయి, వాటి యందు ఆయన ఆత్మ లేదు. వాటి ఊపిరి గాలిలో కలిసిపోతుంది. కాబట్టి వాటిని గురించి ఆయన పట్టించుకోడు, వాటితో మాట్లాడు. మరి అవసరమైతే వాటిని, తన సృష్టిని, చెట్లను, పక్షులను, జంతువులను మరి తన పనికి వాడుకుంటాడు. వాటితో మాట్లాడడం కాదు, వాటికి ఆజ్ఞాపిస్తాడు. మరి వాటి ద్వారా తన కార్యాలను జరిగించుకుంటాడు. మనకెన్నో ఉదాహరణలు ఉన్నాయి కదా బైబిల్లో. తిమింగలము, సొర చెట్టు, కాకులు, ఇలాగ ఎన్నో ఉన్నాయి. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో మీరు చెప్తారని ఆశిస్తున్నాను. ఎవరైనా చెప్పండి, ఇంకా ఎన్ని ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి? గాడిద, అవునవును, కోడి, కోడి, కాకి కూడా. అవును, చాలా ఉన్నాయి కదా. నిజంగా దేవుడు తను పావురాయి, అవును, చేప. థ్యాంక్ యూ సిస్టర్స్, చాలా చక్కగా అందించారు. మరి వాటినన్నిటిని ఆయన తన పనికి వాడుకునేవాడుగా ఉన్నాడు. మరి కొన్నిసార్లు మరి వాటిని గురించి మన గురించి వాటికి ఆజ్ఞాపించేవాడుగా ఉంటున్నాడు. ఒక్క సర్పం విషయంలో మాత్రమే మాట్లాడినాడు, దానిని శపించాడు. ఎందుకంటే ఆయన సృష్టిని పాడు చేసింది కాబట్టి దాన్ని శపించాడు దేవుడు. ఎందుకు మానవుల గురించి అంత శ్రద్ధ? ఎందుకంటే ఆయన ఆత్మ మానవులు కలిగి ఉన్నారు కాబట్టి, ఆ ఆత్మ నరకానికి పోవడము ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నరులను గురించి ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు, నరులకు సువార్త అందించేవాడుగా ఉన్నాడు, నరుల దగ్గరికి ఆయన రక్షణ వార్తను తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. అలాగా
మరి ఆ యొక్క సువార్త పని కొరకు ఎన్నో సాధనాలను తన పని కొరకు వాడుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన మరి ముఖ్యంగా ఆయన భక్తులను గురించి, ఆయన బిడ్డలను గురించి మాట్లాడేవాడుగా ఉన్నాడు. మంచిగా అయితే మంచిగా మాట్లాడతాడు, తప్పిదాలతో, పొరపాట్లతో, బలహీనతలతో ఉంటే హెచ్చరించేవాడుగా ఉంటున్నాడు. మంచి మార్గంలో మరి తన బిడ్డలను నడిపించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు బైబిల్లో తన భక్తుల గురించి ఏమని చెప్పాడో కొంతమందిని గురించి మనము ధ్యానించుకుందాం. అలాగే ధ్యానించేటప్పుడు మనతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో మరి ఆలోచించుకుందాం. మరి ఎవరిలాగా మనం ఉన్నామో మనకే ఈ ధ్యానాల వల్ల అర్థమైపోతుంది. ఈ ధ్యానంలో దేవుడు మనలను మెచ్చుకునేవాడుగా ఉన్నాడా లేక హెచ్చరించేవాడుగా ఉన్నాడో మనకు తెలిసిపోతుంది. మన జీవితాలకు ఆశీర్వాదాలా లేక నష్టాలా మనకు అర్థమైపోతుంది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనేక మంది భక్తులతో మాట్లాడినాడు. ఎవరెవరితో ఏమేం మాట్లాడినాడో కొంతమందిని గురించి ధ్యానించుకుందాం. మొట్టమొదటగా ఆదాము హవ్వలు, ఆదికాండం 1వ అధ్యాయము 29వ అధ్యాయము చదువుకుందాం. ఆదికాండం ఎవరన్నా తీసింటే చదవండి అమ్మా. 28, 29 కాదు 28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, వీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. ఎంత చక్కగా మాట్లాడినాడు కదా. ఆదాముతో మరి హవ్వతో ఎంతో చక్కగా వాళ్ళని ఆశీర్వదించాడు. మీరు ఫలించండి అని చెప్తున్నాడు. అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి అంటున్నాడు. భూమిని లోబరుచుకోండి అని ఎంత మంచిగా వారితో మాట్లాడినాడు. వారికి కష్టపడకుండా, ఆహారం కొరకు కష్టపడకుండా ఆహారాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఎంత మంచి జీవితం కదా. చింతలు దిగుళ్ళు లేని జీవితం, మరి సంతోషకరమైన జీవితం వారికి కలిగించాడు. కానీ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి చల్లపూట సాయంకాలమున ఆదాము హవ్వలతో మళ్ళీ ప్రతి దినము వారితో మాట్లాడుతున్నాడు. కానీ ఇది ప్రత్యేకమైన సమయం. ఈ సమయాన్ని దేవుడు మనకు మరి బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. ప్రతి సాయంకాలం చల్లపూట వారితో మాట్లాడేవాడు. ఇక్కడికి వచ్చి 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి మరి వారితో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయంలో ఎలా మాట్లాడుతున్నాడు? గద్దించి మాట్లాడుతున్నాడు, గద్దిస్తున్నాడు. వారు చేసిన ఆజ్ఞాతిక్రమముకై వారికి శాపం ఇచ్చాడు. హవ్వ చేసిన పాపమునకు మరి ఆదాము కూడా శిక్ష కలిగింది. ఎలాగంటే ఇక్కడ మా నాన్నగారు చాలా సార్లు చెప్పేవాళ్ళు ఏమనంటే, ఆదాము మొదట హవ్వ కదా తప్పు చేసింది, ఆదాము ఎందుకు చెయ్యాలి, ఆదాము పవిత్రంగా ఉన్నాడు కదా అని అనుకుంటారు. మరి హవ్వ పండు తిని ఆమె మీద ఉన్న మహిమ పోగొట్టుకున్నప్పుడు ఆమె పండు తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చినప్పుడు ఆమెను ఒకసారి చూశాడంట. మరి ఆదాము హవ్వని ఒకసారి చూస్తే ఆమె ఎంత అసహ్యంగా కనబడిందో ఆదాముకు అర్థమైంది, ఆదాముకు కనబడింది. అది చూసి ఆయన చాలా బాధపడినాడంట. నేనింత ఇంత సౌందర్యంగా ఉండి, నేనింత మహిమతో ఉండి, నా భార్య అలాగా ఉంటే నేను ఎట్లాగా అని చెప్పేసి తను కూడా కావాలనే ఆ పండును తీసుకొని తిని హవ్వలాగా మహిమను పోగొట్టుకున్నాడని చెప్తారు. అలాగే యేసు ప్రభువు కూడా మనలను చూసినప్పుడు మరి మన యొక్క పాపం మన మీద ఉన్నప్పుడు ఎంత రోతగా మనం ఉన్నామో, ఎంత అసహ్యమైన పనులు చేస్తున్నామో మన కొరకు ఆయన ఎంతో జాలి పడ్డాడు. ఆదాము ఎలాగా హవ్వ మీద జాలి పడినాడు, యేసు ప్రభువు కూడా మన మీద, దేవుడు కూడా మన మీద జాలి పడినాడు. వాళ్ళని ఎలాగైనా రక్షించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఆయన మానవ రూపము, పాపంతో కూడిన మానవ రూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పాపముగా చేయబడినాడు. మన దగ్గరకు వచ్చిన ఆ ప్రభువు మనకులాగే ఉండాలని వచ్చాడు, మనల్ని రక్షించాలని వచ్చాడు, మనకు మరి రక్షణ ఇవ్వాలని వచ్చాడు. వచ్చి మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని సిలువలో బలి అయినాడు. ఏమంటున్నాడు సిలువలో? మరి లామా లామా సబక్త అని కేక వేశాడు కదా. ఓ దేవా, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అంటున్నాడు. నన్నెందుకు చెయ్యి విడిచావంటే ఆయన పాపముగా దేవుడికి కనబడ్డాడు. యేసు ప్రభు సిలువలో పాపముగా కనబడ్డాడు కాబట్టి ఆయన చేతిని
వదిలివేశాడు, మన చేతిని పట్టుకున్నాడు. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడతారో, ఆయన నమ్ముకుంటారో, ఆయనే దేవుడని మరి ఎవరైతే నమ్ముతారో వారి చేతిని పట్టుకుని వారికి రక్షణ ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? కల్వరి సిల్వలో తన కుమారుని రక్తంతో పాపములన్నీ కడిగి వేసి మనల్ని పరిశుద్ధులనుగా చేశాడు. యేసు ప్రభు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మృత్యుంజయుడై లేచాడు. కాబట్టి ఆ ప్రభు తనకు మాదిరిగా మనం ఉండాలని, పరిశుద్ధంగా పవిత్రంగా మనం ఉండాలని మన కొరకు శిలువ యాగమును చేశాడు. ఎన్నో బలులు, ఆయన యొక్క శిలువ యాగంలో ఎన్నో బలులు జరిగినాయి. దహన బలి, సమాధాన బలి, పరిహారార్థ బలి, మరి పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఈ బలులన్నీ ఆయన సిలువలో మన కొరకు చేశాడు. మన కొరకు ఎంత గొప్ప శిక్షణ ఆయన అనుభవించాడంటే మనకు ఆ సిలువ కార్యాన్ని తలుచుకుంటే అర్థమవుతుంది. ఆ సిలువలో ఆయన యొక్క శ్రమలు మనం తలుచుకుంటే మనకు కన్నీరే వస్తుంది, మనకు దుఃఖమే కలుగుతుంది. మనం ధ్యానం చేస్తే, ఆయన సిలువ కార్యాన్ని ధ్యానం చేస్తే మన గుండెలు అవిసిపోతాయి. ప్రభువా, నా కొరకు నువ్వు ఎంత వేదన అనుభవించావా, నన్ను పవిత్రునిగా, నన్ను పవిత్రురాలుగా చేయడానికి, మరి నన్ను మరి పరలోక భాగ్యం నాకు ఇవ్వడానికి, నీతో సహవాసం చేయడానికి నాకు ఇంత భాగ్యం ఇచ్చావా, నా కొరకు నువ్వు మరణించావా అని మనం ధ్యానం చేస్తే నిజంగా మనకు దుఃఖమే కలుగుతుంది. ఆ దుఃఖం కలిగినప్పుడు ఆయన్ని మనము స్తుతించే వారంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆదాము హవ్వను చూసినప్పుడు ఆమె యొక్క మరి ఆ యొక్క దిగంబరత్వాన్ని, ఆ అసహ్యతను చూచినప్పుడు ఆయన కూడా తన భార్యను ప్రేమించిన వాడై ఆయన కూడా పండు తిని హవ్వలాగా మారిపోయాడని మా నాన్నగారు చెప్పేవాళ్ళు. ఆజ్ఞాతిక్రమం చేసినందుకే వారికి శాపం ఇచ్చాడు దేవుడు. హవ్వ చేసిన పాపముకు ఆదాముకు కూడా శిక్ష కలిగింది. ఆదాము పొందిన శాపం ఏమిటి? కష్టించి ఆహారము సంపాదించుకొని తినాలి. హవ్వకు 2 శాపాలు ఇచ్చాడు. ఒకటి భర్త పట్ల వాంఛ, భర్త మీద కోరిక ఎక్కువగా ఉంది, మరి భర్త పట్ల వాంఛ కలిగేలా చేశాడు. మరి అలాగే పురుషుని చేతి కింద ఉండునట్లుగా చేశాడు. అతడు నిన్ను ఏలును అంటున్నాడు. చూడండి ఎంత భయంకరమైన శాపము. అతడు నిన్ను ఏలును, పురుషుని చేతి క్రింద ఉండునట్లుగా శాపం పొందింది హవ్వ. ఆ పాపము చేసే వరకు ఇద్దరు సమానమే. హవ్వ పాపం చేసింది కాబట్టి ఆ స్వేచ్ఛను, స్వతంత్రాన్ని, సమానత్వాన్ని పోగొట్టుకుంది. రెండవది వేదనతో పిల్లలను కనడం, గర్భవేదనను ఎక్కువ చేయడం. ఇక్కడ మనము ఒక సంగతి, మనం ఆదాము శాపమును గురించి ఒక జరిగిన సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే ఒక యూదుడు అంట, మరి ఏ దేశంలోనో యూదుడు కట్టెలు కొట్టుకొని తల మీద పెట్టుకొని ఆ ఎండకి చెమట గార్చుకుంటూ మరి ఆదాం మీద సణుగుతూ పోతున్నాడంట. ఇది కూడా మా నాన్నగారు చెప్పిందే. ఆయన మెసేజ్ల్లో పోతా ఉంటే ఒక ఆయన కారులో పోతా ఆయన మాటలు విని కారు ఆపి, నువ్వు మా ఇంట్లోకి వచ్చి ఉండు, నీకే కష్టం లేకుండా నీకు అన్ని ఏర్పాటు చేస్తాను, ఆహారము అన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పి అన్నాడంట. అంటే సరే అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు పెట్టాను, కానీ ఒక్క గది తలుపులు మటుకు నువ్వు తెరవకూడదని ఆజ్ఞ వేశాడంట. ఒక మరి ఏమంటారు, ఒక ఆజ్ఞ ఆయనకి ఇచ్చాడు. ఆ గది తలుపులు నువ్వు తెరవద్దు, ఇంకే ఇంట్లో నువ్వు ఎక్కడైనా తిరుగు, ఏమైనా తిను, ఏమైనా చెయ్యి, కానీ ఆ గది తలుపులు తెరవద్దు అన్నాడంట. అప్పుడు సరే, నాకెందుకులే గదితో నాకేం పని, మరి నాకు ఆహారం దొరికింది, నీడ దొరికింది, మంచిగా నేను ఉండాను అని అనుకొని కొద్ది రోజులు అనుకున్న తర్వాత అప్పుడు ఆ గది మీద ధ్యాస పోయింది. ఏముంది ఆ గదిలో అని ఆశ, అది ఆలోచన ఎక్కువైపోయి ఒకసారి తెరిచి చూస్తాను, ఆయన వచ్చే లోపల మూసేస్తాను అనుకున్నాడు. ఆ గది తలుపులు తెరిచాడు. ఆ గదిలో ఉండే పక్షి ఎగిరిపోయింది. అది ఎగిరిపోయినప్పుడు భయపడిపోయాడు. సాయంకాలం ఆయన వచ్చాడు. మరి వచ్చి ఎందుకు తెరిచావు ఆ గది తలుపులు అంటే, తప్పైపోయింది క్షమించు అని అడిగాడంట. అడిగితే మరి నువ్వు మానవులము, మట్టి శరీరంలో ఉండవారము, పొరపాట్లు చేస్తాము, నువ్వు ఆదామును గురించి సణుక్కోవడం ఎందుకు? ఆయన తప్పు చేశాడు కాబట్టి, ఆయన పాపం చేశాడు కాబట్టి మాకే శిక్ష వచ్చింది, లేకపోతే మేము కూడా ఆ తోటలో హాయిగా సంతోషంగా
పండ్లు తింటా ఉండేవాళ్ళం కదా, నేను గొణిగావే, అది కరెక్టేనంట, తప్పైంది బాబు, నాది తప్పేను, నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా నువ్వు ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపో, నీకు ఆ పాఠం చెప్పడానికే నేను నీకు ఇలాగ తీసుకొని వచ్చి చూపించాను అని. అలాగ మానవ శరీరంలో మట్టిలో ఉన్నాం కాబట్టి పొరపాట్లు చేసేవారమే. మరి దేవుడు మట్టితోనే మానవుని చేశాడు కాబట్టి మానవ స్వభావం ఉంటుంది. ఇలాగా చాలా మంది కూడా అంటారు, ఆదాం పాపం చేయకపోతే, హవ్వ పాపం చేయకపోతే మనం కూడా తోటలో తిరిగే వాళ్ళము అని అనుకుంటాం. కానీ ఈ యొక్క జరిగిన సంఘటన బట్టి మరి మనము మన యొక్క పరిస్థితి, మన యొక్క సహవాసం, మన యొక్క ఆలోచనలు, మానవ ఆలోచనలు ఎలాగుంటాయో మనకు అర్థమవుతుంది. పొరపాట్లు చేసేవారమని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆదాము హవ్వలు ఆజ్ఞాతిక్రమం చేశారు కాబట్టి వారికి శాపం కలిగింది, వారు శాపము పొందారు. ఆ హవ్వకైతే భయంకరమైన శాపం. కాబట్టి మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించే వారముగా ఉంటే మనము కూడా మన జీవితంలో ఏదో ఒక నష్టాన్ని పోగొట్టుకునే వాళ్ళముగా ఉన్నాము. వారు ఆ తోటలో నుంచి తోలివేయబడ్డారు. మనము పరలోకం నుంచి తోలివేయబడకుండా ఆయన ఆజ్ఞలను ఒకటి కాకపోయినా ఒకటైనా మనము మరి ఆజ్ఞలు పాటించే వారముగా ఉందాము. దేవుని దీవెనలు మనము పొందే వారముగా ఉందాము. రెండవదిగా కయ్యను గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయము 6వ వచనము 9వ వచనం చదువుతారమ్మా. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునగవా? సత్క్రియ చేయనీడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. 9వ వచనమ్మా. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయీను అడగగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. చాలేమ్మా. ఇక్కడ కయ్యనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఏమని? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అని మాట్లాడుతాడా? ఆదాముకు ప్రశ్నలు వేశాడు, హవ్వను ప్రశ్నించాడు. ఇక్కడ కయ్యను కూడా దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఇలాంటి ప్రశ్నలు మనకు దేవుడు వేయకుండా మన జీవితాలని, మన ఆత్మీయ జీవితాలని కాపాడుకుందాం. ఎక్కడ కయ్యను ఏమంటున్నాడు? నా తమ్మునికి నేను కావలివాడనా అంటున్నాడు. అవును, ప్రభువు మానవులను ఒకరికి ఒకరు కావలి వారిగానే ఉంచాడు. అన్న గురించి తమ్ముడు, తమ్ముడు గురించి అన్న, మరి అలాగే అక్క గురించి చెల్లెలు, చెల్లెల గురించి అక్క, తల్లిదండ్రులను గురించి పిల్లలు, పిల్లల గురించి తల్లిదండ్రులు, భర్తను గురించి భార్య, భార్యను గురించి భర్త. ఇలాగా ఒకరికొకరు యోగక్షేమాలు మరి విచారించలాగున, తెలుసుకొనిలాగున ఒక బంధం అనేది మానవులకు దేవుడు పెట్టాడు. ఒకరి గురించి మరి ఒకరు మంచి చెడ్డలు తెలుసుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇక్కడ తమ్ముని యోగక్షేమాలు చూడవలసిన అన్న హంతకుడైనాడు, తన తమ్ముని అసూయతో చంపివేశాడు. దేవుడు హేబేలు క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటున్నాడు. మరి కయ్యేనుకు దేవుడిచ్చిన శాపము నేల మీద స్థిరంగా ఒక చోట నివాసం చేయకుండా శాపం పెట్టాడు. దేశ దిమ్మరని శాపం పెట్టాడు. ఎంత భయంకరమైన శాపం కదా! ఒక ఇంటిలో స్థిరంగా ఒక గృహవాసం కలిగి ఉండవలసిన వాడు దేశ దిమ్మరిగా ఎక్కడ పడితే అక్కడ ఒక పిచ్చోళ్ళలాగా తిరిగే వాళ్ళలాగా శాపం పెట్టాడు. మనము మన బిడ్డలకి కాపలాదారులం, మన బిడ్డలు మనకి, అలాగే మన ఇంట్లో భార్యకు భర్త, భర్తకు భార్య, ఇలాగ మనం ఒకరికొకరు క్షేమ సమాచారాలు తెలుసుకోవాలి, కాపలా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఏ దారిలో ఉన్నారు, ఏ మార్గంలో ఉన్నారని అది మన బాధ్యత, దేవుడు పెట్టిన బాధ్యత. ఆ బాధ్యతను మనం విస్మరిస్తే మనకి ఇలాంటి నష్టాలే కలుగుతాయి. కయ్యేనుకు కలిగిన నష్టమే మనకు కూడా కలుగుతుంది. కాబట్టి మన బిడ్డల గురించి మనం బాధ్యతగా మరి సమాచారాలు తెలుసుకోవాలి. అలాగే మరి తల్లిదండ్రుల గురించి బిడ్డలు కూడా మరి క్షేమ సమాచారాలు విచారించాలి. మరి అలాగే బంధువులను గురించి కూడా తెలుసుకుంటూ ఉండాలి, వారికి సువార్తను చెప్తూ ఉండాలి. ఇలాగ మనకు దేవుడు ఒక బంధాన్ని పెట్టాడు కాబట్టి ఆ బంధాన్ని మనం విస్మరించకుండా ఒకరికొకరం సహాయం చేసుకుంటూ, ఒకరికొకరం ప్రార్థించుకుంటూ, ఒకరి క్షేమం ఒకరు కోరుకుంటూ మరి మనము జీవించాలని దేవుడు మనకు
పాఠం చెప్తున్నాడు. దేవుని బిడ్డల్లోనే ఎంతో మంది ఉన్నారు, అసూయాపరులు ఉన్నారు, ఎంతో మంది ఎన్నో చెడ్డ గుణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి ఎవరికి ఎలాంటి తీర్పు వస్తుందో మనకు తెలియదు. మనకు ఎలాంటి తీర్పు రాబోతుందో రేపు రెండవ రాకల్లో మనకు తెలియదు. మూడవదిగా నోవహును గురించి మనము చూద్దాము. ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనంలో నోవహుతో ఏమని మాట్లాడుతున్నాడు? నీవే నా ఎదుట నీతిమంతుడవు అంటున్నాడు. దేవుడు నోవహును పొగడుతున్నాడు, అభినందిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. ఫలితం దీవెనలు కలిగినాయి. నోవహు కుటుంబం జలప్రళయం నుండి రక్షించబడినారు. ఎంత గొప్ప ధన్యత కదా! సర్వలోకము నశించిపోయింది, అయితే ఆయన కుటుంబము రక్షించబడింది. వాళ్ళు ఎలా ఉన్నారు? దేవునిలో నీతిమంతులుగా ఉన్నారు. నోవహు నీతిమంతుడుగా ఉండి తన కుటుంబాన్ని అంతటిని నీతిలో జీవింపచేశాడు, నీతిలో నడిపించాడు. కాబట్టి కుటుంబం అంతా రక్షించబడింది. తన 3 కుమారులు, కోడండ్రు, భార్య రక్షించబడినారు. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం కదా! నోవహు నీతిమంతుడు ఎలాగయ్యాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మరి అనేకులకు దేవుని గురించి చెప్పాడు. ఓడ కడుతున్నాను, జలప్రళయం వస్తుందంట, ఆ జలప్రళయంలో మనం అందరం చనిపోతాం, కాబట్టి ఓడలోకి రండి, దేవుడు చెప్పాడు నన్ను కట్టమని, కడుతున్నాను, మీరు కూడా వచ్చి మరి ఓడలో చేరండి అని సువార్త చెప్తే వాళ్ళందరూ ఎగతాళి చేశారు కదా! మరి అలాగా అయినా కూడా సరే, ఎంత ఎగతాళి చేసినా ఏం చేసినా తను సువార్త ఓడ పూర్తయ్యి దేవుడు తలుపులు మూసే వరకు సువార్త చెప్పాడు. అందును బట్టే దేవుడు మరి మెచ్చుకుంటున్నాడు. వాళ్ళు రక్షించబడకపోయినా నోవహు చేసిన సేవ దేవుని గురించి చెప్పడము, మరి రక్షణలోనికి నడిపించడము, రక్షణను గురించిన వార్త చెప్పడము, మరి నాశనము జలప్రళయం వస్తుందని చెప్పడము, ఇవన్నీ మరి నోవహు ప్రజలకు తెలియపరిచాడు కాబట్టి, దేవుని గురించి తెలియపరిచాడు కాబట్టి నోవహు కుటుంబం రక్షించబడింది. మనము కూడా మన యొక్క ఇంటి వారికి, బంధువులకు, ఇరుగు పొరుగు వారికి దేవుని గురించి చెప్పాలి. అప్పుడే మనం రక్షించబడినాము. పరలోకములో మనకు బహుమానాలు ఉంటాయి. ఇక్కడ భూలోకములో నోవహుకి రక్షణ కలిగింది, క్షేమం కలిగింది, ఆయన కుటుంబం అంతా రక్షించబడింది, ఆయన కుటుంబం ద్వారా తిరిగి భూమి నింపబడింది. మనకు కూడా పరలోకంలో దేవుడు మనల్ని మెచ్చుకునేవాడుగా ఉండాలి. 24 పెద్దల మధ్య, మరి అనేక మంది పరిశుద్ధుల మధ్య, మరి దేవదూతల మధ్య, కెరూబులు శరాపుల మధ్య దేవుడు మనల్ని మెచ్చుకుని వాడిలాగా మన జీవితం ఈ లోకంలో ఉండాలి. ఒక్కరికైనా మనం సువార్త చెప్పాలి, ఒక్కరినైనా వెంబడించాలి, రక్షణ పొందు అని దేవుని గురించి చెప్తూ వాళ్ళని బలవంతం చేయాలి. యోహాను మరి బాప్తీసం ఇచ్చి యోహాను బలవంతం చేశాడు కదా, మీరు రండి, పరలోక రాజ్యానికి చేరండి, మీరు చేసేది ఇది తప్పు అని చెప్పి ఎంతగానో బలవంతంగా ప్రజలను పరలోక రాజ్యానికి నడిపించాడు. అలాగా మనం కూడా నశించిపోయే ఆత్మలకు దేవుని గురించి చెప్పి వాళ్ళని రక్షణలోనికి నడిపించాలి. ఇక్కడ దేవుని గురించి మనం సువార్త చెప్తే, ఇతరుల కొరకు మనం ప్రార్థిస్తే, ఇతరులకు మనం సహాయం చేస్తే దేవుడు మనల్ని అంతమంది ముందు మెచ్చుకునేవాడుగా అంటున్నాడు. అంతమంది ముందు మెచ్చుకుంటే మనం ఎంత సంతోషం కదా, ఎంత సంతోషం. అదే తిడితే ఎంత దుఃఖమో తల వంచుకుంటాం. కాబట్టి పరలోకములో ఆయన తీర్పులో అనేక మంది ముందు ఆయన మనల్ని మెచ్చుకునేవాడుగా ఉండాలంటే నోవహు వంటి నీతి మనము కలిగి ఉండాలి, నోవహు వంటి మరి సేవ మనము కలిగి ఉండాలి. సరే, 4వదిగా మనం అబ్రహామును గురించి మనం ధ్యానం చేసుకుంటే, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే, ప్రతిరోజు మనము ధ్యానించుకుంటున్నాం. మనం అందులో ఈ సహవాసంలో, ఎస్తేర్ ప్రేయర్ వారియర్ సహవాసంలో మనం ప్రతిరోజు దేవుని గ్రంథాన్ని ధ్యానించుకుంటున్నాం. కాబట్టి మనకు సంగతులన్నీ తెలుసు, ఇవన్నీ మనకు తెలుసు. దేవుడు ఎవరితో ఎలాగ మాట్లాడినాడో తెలిసినవే. పరిశుద్ధ గ్రంథంలోని భక్తుల జీవిత చరిత్రలన్నీ మనకు తెలిసినవే. అన్ని మనకు తెలిసినా కూడా మరి మనము ఆలోచిస్తున్నామా? మనలను మనము మరి తెలుసుకోవడానికి మనతో దేవుడు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మనం ఏ కోవకు చెందిన వారు, మెచ్చుకుంటున్నాడా లేకపోతే మనల్ని తిడుతున్నాడా, మనకు శాపం ఇస్తున్నాడా ఆశీర్వాదం ఇస్తున్నాడా అని మనల్ని మనము రివిజన్ చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాలను మనం రివైండ్ చేసుకోవాలి, ఆత్మీయ జీవితాలు మనం నెమరు వేసుకోవాలి. ఈ రోజులు నెమరు వేసుకునే రోజులే.
ఈ రోజులు క్రొత్త అంశాలు మనం తెలుసుకోవడం కాదు, కానీ తెలుసుకున్న సంగతులే మన జీవితాల్లో ఉన్నాయా లేవా అని మనం రివిజన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం అబ్రాహాంతో ఏమని మాట్లాడుతున్నాడు? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, ఆజ్ఞ ఇస్తున్నాడు. అబ్రాహాము హృదయము దేవునికి తెలుసు ఎలాగుంది, నిజ దేవుడు ఎవరా అని వెతుకుతున్నాడు. నరుల హృదయాంతరంగాలను పరిశీలిస్తున్నాడు దేవుడు. అబ్రహాము హృదయాన్ని కూడా పరిశీలించాడు, చూచాడు. దేవుని గురించి, నిజ దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. విగ్రహారాధనను ఇష్టపడేవాడు కాదు. మట్టిని కాళ్ళతో తొక్కి విగ్రహాలను మేమే చేస్తాం, చెట్లను నరికి చెక్క బొమ్మలు మేమే చేస్తాము. మరి మేము చేసిన విగ్రహాలు మాకెలా దేవుళ్ళు అవుతాయి? కాబట్టి ఇవి దేవుళ్ళు కావు. నిజ దేవుడు ఎవరో ఉన్నాడు, ఈ సర్వ సృష్టిని ఏలేవాడు ఉన్నాడు. ఆయనను వెతకాలి, తెలుసుకోవాలనే పరిశోధనలో అబ్రాహాము ఉన్నాడు. విగ్రహారాధన అసహించుకుంటున్నాడు. ఈ హృదయము దేవునికి ఇష్టమైంది. ఎంత ఇష్టమైందంటే, నన్ను వెతుకుతున్నాడు కాబట్టి నేను ఆయనకి కనబడాలి, ఆయనతో మాట్లాడాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. అబ్రాహాము హృదయం విషయంలో దేవుడు ఎంత సంతోషించాడో కదా, సంతోషించి ఉంటాడో. కాబట్టి దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని ఆజ్ఞ ఇవ్వగానే బయలుదేరాడు. ఇక్కడ అబ్రాహాము తనతో మాట్లాడిన దేవుని విగ్రహాలతో టాలీ చేయడం లేదు, పోల్చడం లేదు. ఎందుకంటే ఆ దేవుని స్వరములో, ఆ ఆజ్ఞలో శక్తి ఉంది. ఆ శక్తిలో నిజమైన దేవుడు ఆయనే అని ఎరిగాడు. కాబట్టి అబ్రాహాము వాటి గురించి ఆలోచించలేదు, చెప్పిన వెంటనే బయలుదేరాడు. 2వ దిన వృత్తాంతాలు 20వ అధ్యాయము 7వ వచనంలో అబ్రాహామును గురించి యెహోషువ సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నీ స్నేహితుడైన అబ్రహాం అంటున్నాడు. దేవునితోనే యెహోషువ సాక్ష్యం ఇస్తున్నాడు, నీ స్నేహితుడైన అబ్రహాం అంటున్నాడు. దేవుడు అబ్రాహాంతో మాట్లాడడం కాదు, ఏకంగా ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞకు అబ్రాహాము తల వంచాడు. ఫలితం దేవునికి స్నేహితుడైనాడు. ధనవంతులకు పేదవారు స్నేహితులైతే వారి మధ్య దాపరికం అనేది ఉండదు. కాబట్టి దేవునికి అబ్రాహాంకు మధ్య దాపరికం లేకుండా దేవుడు ఏమనుకుంటున్నాడు? మరి దేవుడు అబ్రాహాంతో మంచి చెడ్డలు మాట్లాడుతూ సొదొమ గురించి కూడా దాపరికం లేకుండా నేను చేయబో కార్యమును అబ్రాహామునకు దాచేదనా అంటున్నాడు. ఆయన ఎవరు, ఈయనెవరు, దేవుడు ఎవరు, అబ్రాహాం ఎవరు? అబ్రాహాం ఒక మానవుడు. మరి దేవుడు ఆయన సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఈయనకు నేను దాచేదనా అంటున్నాడు. నేను చేయబోయే కార్యము అబ్రాహాముకు దాచేదనా అంటున్నాడు. చూడండి ఎంత మంచి సహవాసం, ఎంత మంచి స్నేహం వీళ్ళిద్దరి మధ్య ఉందో. ఆయన దేవునితో సహవాసం, స్నేహము చేశాడు. దేవుడే అబ్రాహామును తనకు స్నేహితుడుగా ఉంచుకున్నాడు. దేవుడు అబ్రాహామును గురించి ఏమంటున్నాడు? నేను అతని ఎరిగి ఉన్నాను అంటున్నాడు. మనల్ని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని, హిందువులని లేదు, ముస్లింలని లేదు, పేదలని లేదు, గొప్పవాళ్ళని, ప్రతి ఒక్కరిని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడి ఉంది. ఏమని ఎరిగాడంట? కుటుంబంలో నీతిని చూపించాడంట. దేవునికి ఎలాగ స్నేహితుడైనాడు? యోహాను సువార్తలో వ్రాయబడి ఉంది చూడండి, 15వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆజ్ఞను గైకొనుట వలన దేవునికి స్నేహితులు అవుతారంట. అబ్రాహాము ఆజ్ఞను గైకొన్నాడు, ఆయనకు స్నేహితులు అవుతారు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు అని వ్రాయబడి ఉంది. అబ్రాహాము దేవుని ప్రేమించాడు కాబట్టి దేవుని ఆజ్ఞను గైకొన్నాడు. మనం ఎంత మాత్రం దేవుని ప్రేమించాం, ఎంత మాత్రం ఆయన ఆజ్ఞను గైకొంటున్నాం, మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని విషయంలో పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని పరిశోధించుకోవాలి. క్రైస్తవులము దేవుని కొరకు జీవిస్తున్నామని అంటున్నాము, మరి మేము బయట కూడా సాక్ష్యం ఇస్తున్నాం మేము క్రైస్తవులమని. ఎంత మాత్రం దేవుని ఆజ్ఞను మనం పాటిస్తున్నాం, ఎంత మాత్రము దేవుని సంతోష పెడుతున్నాం. దేవునికి మనం స్నేహితులముగా ఉండాలంటే అబ్రహాము వలె దేవుని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడే మనం దేవునికి స్నేహితులం అవుతాం. అప్పుడే దేవుడు మన పట్ల చేయబోయే కార్యాలు మనకు ముందుగానే తెలుపుతాడు. మరి ఇవన్నీ నా జీవితంలో కొన్ని జరిగినాయి, చెప్తే మరి ఏమనుకుంటారో నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. కొన్ని మరి ఏవైతే మన జీవితంలో జరగబోతున్నాయో
మనము దేవునిలో ఉండే ఆ యొక్క పరిశుద్ధతను బట్టి, ఆ యొక్క భక్తిని బట్టి, ఆ భయాన్ని బట్టి దేవుడు మనకు ముందుగానే తెలుపుతాడు మన జీవితంలో జరగబోయేటి. కాబట్టి మరి ఆజ్ఞను అబ్రాము గైకొన్నాడు. ఆ ఆజ్ఞ ఏమిటి? తల్లిదండ్రులను, దేశమును, బంధువులను విడిచి ఆయన చెప్పిన దేశమునకు వెళ్ళడం. రెండవ ఆజ్ఞ కుమారుని బలి ఇవ్వడం. ఈ 2 ఆజ్ఞలను గైకొన్నాడు కాబట్టి దేవునికి స్నేహితుడైనాడు. మొదటిదైతే మనం చేయగలమేమో, కానీ దేశాన్ని వదిలి, తల్లిదండ్రులను వదిలి పొమ్మంటే పోతాం. తల్లిదండ్రులను వదిలి పొమ్మంటే ఈ రోజుల పిల్లలు మరీ ముందుంటారు కదా. యవనస్తులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళేమి, పిల్లలున్న వాళ్ళేమి, తల్లిదండ్రులను వదిలి మీరు వేరే దేశానికి వెళ్ళండి అని అంటే ముందే సిద్ధపడిపోతాం అనమాట. అదైతే చేయగలమేమో, కానీ రెండవది మనము చేయగలమా? చేయలేము. అయితే దేవుడు అలాంటి క్లిష్టమైన ఆజ్ఞలు మనకు ఇవ్వడం లేదు. ఎక్కడోళ్ళం అక్కడే ఉండండి, అక్కడే మీరు సేవ చేయండి, అక్కడే నా కొరకు జీవించండి అని దేవుడు మనల్ని స్థిరంగా ఒక చోట ఉంచుతున్నాడు. అందుకే మనము కూడా దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళమైతే దేవుని స్నేహితులముగా మనము జీవించగలము. అన్ని చేయబోయే కార్యాలన్నీ మనము తెలుసుకోగలం. 5వదిగా మోషేను గురించి మనం ధ్యానించుకుందాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనములో మోషేతో ఏమని మాట్లాడుతున్నాడు? దగ్గరకు రావద్దు అంటున్నాడు. నీ పాదములకున్న చెప్పులు విడుము అంటున్నాడు. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అంటున్నాడు. నేను పరిశుద్ధుడను అని దేవుడు తనను గురించి తాను మోషేకు తెలుపుకుంటున్నాడు. నేను ఉన్నవాడను, అనువాడను అని అంటున్నాడు. యెహోవా తరతరములకు జ్ఞాపకార్థ నామం అని మోషేతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 19వ వచనంలో మోషేతో దేవుడు కంఠస్వరముతో మాట్లాడుతున్నాడు. కలలో కాదు, లేకపోతే ఏదో మాయలో కాదు, కానీ కంఠస్వరముతో మోషేతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయం 39వ వచనంలో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. ఈ మాటలన్నీ మోషేతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే మోషేను తన ప్రజలైన ఇశ్రాయేలీల మీద నాయకుడుగా ఏర్పాటు చేయబోతున్నాడు కాబట్టి మాట్లాడినాడు. తన గురించి తానే మోషేకు తెలుపుకుంటున్నాడు. ఆ యొక్క ప్రజలకు తన గురించి మోషే చెప్పాలని, తన గురించి సరిగ్గా కరెక్ట్ గా చెప్పాలని తన గురించి తానే మోషేతో చెప్పుకుంటున్నాడు. మోషేను గురించి దేవుడు ఏమంటున్నాడు? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని అంటున్నాడు. సాత్వికుడు అంటున్నాడు, బిరుదిస్తున్నాడు మోషేకి. ఎందుకు సాత్వికుడు కూడా చెప్తున్నాడు కదా. 32లో మరి సంఖ్యాకాండం 14, 19, 20 వచనాల్లో వ్రాయబడింది. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా యెహోవా నీ మాట చెప్పున క్షమించి ఉన్నాను. 18వ వచనంలో మోషే నా ప్రభువు యొక్క నామము బలపరచబడును గాక. ఎంత అండర్స్టాండింగ్ ఉందో కదా వీళ్ళిద్దరి మధ్య. ఎంత మంచిగా ఇద్దరు ఒకరినొకరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో కదా. మరి ఇక్కడ మోషే తన ప్రజలు మోషేతో ఏమన్నాడు దేవుడు? నువ్వు ఒక్క మాట నువ్వు చెప్పు, నేను వీళ్ళందరినీ నశింపజేసి నీ గర్భంలోంచి తిరిగి జనాంగాన్ని రప్పిస్తాను అన్నప్పుడు మోషే ఆయన కాళ్ళు పట్టుకొని, ఆయన పాదములు పట్టుకొని ప్రాధాయపడుతున్నాడు, వారిని క్షమించు ప్రభువా అని. ఎందుకంటే ఐగుప్తులో నుంచి వచ్చారు, వాళ్ళ దేవుడు మరి గొప్ప దేవుడు అన్నారు. మరి ఆయన తీసుకెళ్లి ఎర్ర సముద్రంలో ముంచేశాడు వాళ్ళందరినీ నాశనం చేశాడని వాళ్ళు ఎగతాళి చేయకుండా, దేవుని నామాన్ని అవమానపరచబడకుండా మోషే ఆలోచిస్తున్నాడు. దేవుని నామాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. మరి నీ నామం అవమానపరచబడుతుంది ప్రభువా, మరి వాళ్ళ దేవుడి యొక్క శక్తి ఏమైంది, వాళ్ళ దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేశాడు, వాళ్ళందరూ ఇక్కడి నుంచి పోయి నశించిపోయారే అని అంటారు ప్రభువా, కాబట్టి వాళ్ళని క్షమించు అని చెప్పి అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? వారిని నువ్వు క్షమించకపోతే నీ గ్రంథంలో నుండి నా పేరు తొలగించు అంటున్నాడు. ఎంతగా తను నాశనం అవడానికి కూడా తన యొక్క పేరు జీవ గ్రంథంలోంచి తీసివేసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు. అంతగా దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాడు. దేవుని నామానికి అవమానం కలగకూడదని ఆయన ఎంతగా మరి ఏమి చేయాలని అవన్నీ చేస్తున్నాడు. తనకు అవమానం కలిగినా పర్వాలేదు, తనను రాళ్లతో చంపినా పర్వాలేదు, కానీ ఈ ప్రజలను క్షమించు, ఈ ప్రజలను కాపాడు ప్రభువా, నీ నామము బలపరచబడుతుంది అంటున్నాడు.
ప్రజల పాపాన్ని మోషే ఒప్పుకుంటున్నాడు. వారిని క్షమించలేదా, నీ గ్రంథంలో ఉండి నా పేరు తొలగించండి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. ఈ మాటను బట్టి ఇంకొక బిరుదు కూడా ఆయనకి కలిగింది, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు అంటాడు. మరి మనము దేవుని మందిరం విషయంలో, దేవుని విషయంలో ఎంత నమ్మకముగా ఉంటున్నాం? మరి నశించిపోయే ప్రజల పట్ల, అంటే మరి బ్యాక్ స్లైడర్ అంటారు కదా, అంటే విశ్వాసంలో పడిపోయిన బిడ్డల కొరకు మనం ఎంత మాత్రం దేవుని బతిమాలుతున్నాం. వాళ్ళు రక్షించబడి ఆరాధన చేస్తూ తిరిగి లోకంలో పడిపోతారు, విశ్వాసంలో నుంచి తొలగిపోతారు. మరి వారు ఎందు నిమిత్తం తొలగిపోయారు, మరి అది దేవుని దగ్గర మనం మొరపెట్టాలి. ప్రభువా, ఏసే వల్లే రేపు నీ రాకడలో వారు ఏడవకుండా వారిని ఒక్కసారి రక్షించు ప్రభు అని మనము మొరపెట్టాలి దేవుని దగ్గర. అలాగ మొరపెడితే దేవుడు మనల్ని ఏమంటాడు? మనల్ని సాత్వికులని అనకపోయినా పర్వాలేదు, కానీ నా ఇంటిలో నమ్మకమైన వాడు అని అంటాడు. సాత్వికంగా మనమేం లేంలే అంత సులభంగా. నమ్మకం దేవుని పనిలో, దేవుని యొక్క బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే నమ్మకమైన వాడని దేవుని చేత మనము పొగడబడతాం. మరి 6వదిగా హనోకును గురించి మనం ధ్యానం చేస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాల్లో హనోకుకు కూడా దేవుని దగ్గర మంచి సాక్ష్యము ఉంది. దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందెను అని వ్రాయబడింది. కాగా దేవుడు అతన్ని తీసుకొని పోయాను. ఎంత ఇష్టం అంటే దేవుడు హనోకును విడిచి వెళ్ళలేకపోయాడు. హనోకుతోనే ఉండాలని, హనోకుతోనే నడవాలని, మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. హనోకు అంటే అంత ఇష్టమైంది. దేవుడు హనోకును అడుగుతున్నాడు ఏమని? మనం ఒకరోజు మాట్లాడుకుంటూ చాలా దూరం వెళ్ళారంట. వెనక్కి తిరిగి చూస్తే హనోకు ఇల్లు చాలా దూరం ఉందంట. అప్పుడు దేవుడు హనోకును అడిగాడంట ఏమని? ఇంత దూరం వచ్చేసాము, మరి తిరిగి నువ్వు నీ ఇంటికి వెళ్తావా, లేకపోతే నాతో వస్తావా అంటే, నేను నీతోనే వస్తాను ప్రభువా. ఆ మాట దేవునికి ఎంత సంతోషమై ఉంటది కదా, ఎంత ఆనందమై ఉంటుందో. దేవుడు హనోకును విడిచి ఉండడానికి ఇష్టపడటంలే, హనోకుతో మాట్లాడకుండా ఆపివేయడానికి ఇష్టపడటంలే, హనోకుతో నడవకుండా ఉండడానికి ఇష్టపడటంలే, నడవాలని ఇష్టపడుతున్నాడు. దేవుడే హనోకును విడిచి తీసుకొని వెళ్ళిపోయాడు. హనోకు కలిగిన దీవెన ప్రాణంతో, శరీరంతోనే, మరణం లేకుండా, మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళాడు. ఈ యొక్క ఆశీర్వాదం అయితే మనకు కావాలి. మరణం అంటే మనకు కూడా ఇష్టం లేదు, మరణం అంటే మనకు కూడా భయమే. ఆ మరణం లేకుండా మనం పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటాం, అలాగనే ప్రార్థన చేస్తాం. కానీ హనోకు వలె దేవునితో నడుస్తున్నామా? ఈ హనోకు దేవునితో నడిచేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా ఎలా ఉండేది పరిస్థితి? ఎలా ఉండేది? దేవునికి దుఃఖం కలిగేది. తర్వాత దేవునితో హనోకు నడవకుండా కట్ అయిపోయి ఉండేది. ఎందుకంటే అపరాధ భావంతో బాధపడుతూ ఉండేవాడు. నేను ఇలాగ ప్రవర్తించానే దేవుని దగ్గర, ఇలాగ మాట్లాడినానే, ఇలాగ చేశానే అని బాధపడుతూ ఉండేవాడు. అయితే హనోకు ఏ విషయంలో కూడా, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, నడకలో కానీ ఎలాంటి మరి తేడా లేకుండా దేవునితో చక్కగా నడిచాడు, చక్కగా మాట్లాడాడు. కాబట్టి దేవుడు ఆయన్ని మరణం లేకుండా తీసుకెళ్ళాడు. మనము కూడా మరణము చూడకుండా పరలోకానికి వెళ్ళాలంటే మనము కూడా హనోకు వలె దేవుని దగ్గర మన జీవితం ఉండాలి, దేవునితో నడవాలి. దేవుడే మన దగ్గరకు వచ్చి నడిచేటప్పుడు మనం ఎన్నోసార్లు ఇష్టపడటం లేదు కదా, మనము గమనించడం లేదు. మనము మరి దేవుడే మన దగ్గరకు వచ్చి మనతో నడుస్తున్నాడు అని మనము మరి ఆలోచించడం లేదు. దేవుడే మన దగ్గరకు వస్తున్నాడు. ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఆ మాట మీద. దేవుడే మన దగ్గరకు వచ్చి మా వారితో కూడా నడిచెను అని మా క్రొత్త నిబంధనలో ఉంది కదా. ఆ యొక్క ఇద్దరు బాటసారులతో ఎమ్మాయి మార్గంలో దేవుడే వారితో కూడా, వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచారు. దేవుడు మనతో కూడా నడుస్తుంటాడు. అలాంటప్పుడు మనం హనోకు వలె జీవిస్తేనే మనకు ఈ యొక్క మంచి జీవితం, మంచి మరణం, మంచి జీవము మనకు కలుగుతుంది. మరి తర్వాత యోబును గురించి మనం ధ్యానం చేసుకుందాము. దేవుడు యోబును గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు? సాతానుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అంటున్నాడు. సాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. యోబు ఎలాంటి వాడని చెప్తున్నాడు? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.
భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అంటే అర్థం మనం కూడా లేమనే అర్థం. అతని వంటి వాడు ఎవడునూ లేడు. భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని కూడా విసర్జించాడు. మనము దేవుని యందు భయం ఉంది, భక్తి ఉంది, కానీ చెడుతనాన్ని మనం సంపూర్ణంగా విసర్జించడం లేదు. మన జీవితంలో కొంచెమైనా ఉంది, కొంచెమైనా చెడు ఆలోచన, చెడు తలంపులు, చెడు మాటలు మన జీవితంలో ఉన్నాయి. కాబట్టి దేవుడు అందరి విషయంలో కూడా, అందరిని గురించి కాకుండా యోబును గురించి అంత మంచి మాట పలుకుతాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అంటున్నాడు. ఇంకొక మంచి మాట చూడండి, 1వ అధ్యాయము 20వ వచనంలో, యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. మనము నోటి మాటతో, కంటితో, మరి ఆలోచనల్లో పాపం చేసే వాళ్ళముగా ఉన్నాము. నా సేవకుడైన యోబు పలికినట్లుగా మీరు పలకలేదు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? యోబు స్నేహితులతో మాట్లాడుతున్నాడు. యోబు స్నేహితులు యోబుని ఎగతాళి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. నువ్వు దేవునిలో సరిగా లేవేమో, అందుకే దేవుడు నీకు శిక్ష వేశాడని యోబును అవమానపరుస్తున్నాడు, యోబును తోలనాడుతున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆ యొక్క స్నేహితులతో, యోబు స్నేహితులతో, నా స్నేహితుడైన యోబు పలికినట్లుగా మీరు పలుకలేదు. యోబు ద్వారా దేవుడు ఎంత సంతోషిస్తున్నాడో కదా. యోబు దీవెనేంది? అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తముకు చుట్టూ కంచె వేసితివి. సాతానుడు చెప్తున్నాడు, కంచె వేసితివి అంటున్నాడు. సాతాను దేవునితో, దేవుడు సాతానుతో యోబు గురించే మాట్లాడుతున్నారు. సాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి రెండవ దీవెన ఏంటంటే, మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించబడి 4 తరముల వరకు పిల్లలను నీవు చూచెదవు. దీర్ఘాయుష్యు కలిగింది. యోబు జీవితం ద్వారా యోబుకి దీర్ఘాయుష్ కలిగింది. మరి పిల్లల్ని చూస్తాడని దీవెన పొందాడు. కాబట్టి అందరి భూమి మీద ఉన్న వాళ్ళందరిలో కంటే దేవుని దగ్గర యోబుకు మంచి సాక్ష్యం ఉంది. అందుకనే దేవుడు దీర్ఘాయుషుని ఇచ్చాడు. మనకు దీర్ఘాయుషు కలగాలంటే యోబు వంటి జీవితం మనము కలిగి ఉండాలి. ఊరికే నాకు ఆయుర ఆరోగ్యం ఈ ప్రభు, నాకు దీర్ఘాయునైనా నిరాకడ పర్యంతం నన్ను ఉంచు ప్రభు అంటే కుదరదు. ఇలాంటి జీవితం జీవిస్తేనే దీర్ఘాయుషు మనకు దేవుడిస్తాడు. ఆయన రాకడ వరకు మనల్ని మరి ఉంచుతాడు కూడా. మరి అలాగే దావీదును గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. నిన్న మనం దావీదుని గురించి ఒక సోదరి చాలా చక్కగా చెప్పారు కదా. దావీదు మరి ఎలాగా ఉన్నాడు? గొర్రెల కాపరిగా, రాజుగా, దేవుని వంశావళిలో ఉన్నాడు. దావీదు గర్భంలో దేవుడు పుట్టాడు ఇలాగా కదా. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదును గురించి దేవుడు ఏమంటున్నాడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటున్నాడు. మరి దావీదును గురించి మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని అంటున్నాడు. అంటే తన ఎడల యథార్థము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది. ఈ సంచారం చేసేటప్పుడు అబ్రాహాం మీద ఆయన దృష్టి నిలబడింది, దావీదు మీద కూడా ఆయన దృష్టి నిలబడింది. కనుగొంటిని అంటున్నాడు. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని అంటున్నాడు. ఎలాగున్నాడంటే ఇక్కడ మరి ఈ మాట ప్రకారము దావీదును కనుగొంటిని అంటున్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటున్నాడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతను గూర్చి సాక్ష్యం ఇచ్చిన. ఎంత గొప్ప సాక్ష్యం కదా దావీదును గురించి. మనమేమో దావీదు అంటేనే అల్ల పాపం ఒకటే పట్టుకొని ఓగలాడతాం, కానీ దావీదును గురించి దేవుడు ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. మనలో కూడా ఏదో ఒక పాపం ఉంటది, అయితే దాన్ని మనం తొలగించుకోవాలి. దావీదు వలె పూర్తిగా తొలగించుకోవాలి. యోబు వలె విసర్జించాలి పాపాన్ని. దావీదు వలె దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి, దేవుని ఉద్దేశాలన్నీ మనము నెరవేర్చాలి. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దావీదు కూడా గ్రహించాడు. ఏమని? నేను దేవునికి ఇష్టడుగా ఉండాను అని గ్రహించాడు. చూడండి, కీర్తన 4వ అధ్యాయం 11వ వచనంలో, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను అంటున్నాడు. దావీదు గురించి ఇంకా హిజ్కియాతో దేవుడు ఏమంటున్నాడు? నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అంటున్నాడు. 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో, నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు అంటున్నాడు. దాన్ని మాత్రమే చేశాడు. దేవుని దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేశాడంట. కాబట్టి
నా ఇష్టానుసారుడైన మనుషుడు. మరి నా దేవుని ఉద్దేశాలని నెరవేర్చాడు కాబట్టి నా హృదయానుసారుడైన మనుష్యుడు అంటున్నాడు. దావీదుని గురించి ఎన్ని మాటలు ఎంత మంది దగ్గర మాట్లాడినాడో కదా. చూడండి, ఈ మాటలన్నిటిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది దావీదు దేవుని ఇష్టానుసారుడని దీవెనలు పొందాడు. ఇక్కడ దావీదుకి ఎలా తెలిసింది? మరి తన శత్రువు తన మీద ఉల్లసింపకుండా ఉండాడంట. తనకు మరి ఎవరు శత్రువులు లేకుండా దేవుడు జయమిచ్చాడు. శత్రువులందరూ దావీదంటే భయపడుతున్నారు. దావీదు జోలికి శత్రువులు రావడం లేదు కాబట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు, దావీదు ఏమనుకుంటున్నాడు, మరి నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని నాకు తెలియను ఆయన. మరి మనము దేవునికి ఇష్టలమని మనకు దేని ద్వారా మనకు అర్థం అవుతుంది? ఆలోచించుకుందాం. మనము దేవునికి ఇష్టలముగా ఉన్నామని ఏ విషయం ద్వారా, మనకు జరిగిన ఏ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుందో మనల్ని మనమే ఆలోచించుకోవాలి, మనల్ని మనమే చూసుకోవాలి. మరి ఆయన రాకడ దినముల్లో ఉన్నాం కాబట్టి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎన్ని మంచి మాటలు దావీదుని గురించి చాలా మంది దగ్గర దేవుడు మాట్లాడినాడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడని ఎన్ని దీవెనలు దావీదుకు కలిగినాయి కదా. దావీదు సంతానాన్ని రాజుగా చేశాడు. దావీదు గర్భంలో దేవుడు జన్మించాడు. దేవుని వంశావళిలో దావీదు చేర్చబడ్డాడు. ఎంత గొప్ప జీవితమో కదా, ఎంత సంతోషమైన జీవితం. అలాగే చాలా మంది భక్తులతో దేవుడు పాత నిబంధన గ్రంథంలోని భక్తులతో మాట్లాడినాడు. తన భక్తుల గురించి ఇతరులతో మాట్లాడినాడు. ఇతరుల గురించి మరి సాతానుతో మాట్లాడినాడు. అలాగా ఎంతో మందితో మాట్లాడినాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో టైం అయిపోతుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక ముగ్గురిని మనం చూసుకొని ముగించుకుందాము. క్రొత్త నిబంధన గ్రంథంలో మరి మనము ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం కాబట్టి క్రొత్త నిబంధన కాలంలో వారిని మనము ధ్యానం చేసుకోవాలి. మొట్టమొదటిగా లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో 70 మంది శిష్యులతో మాట్లాడుతున్నాడు. దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులో పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. అంటే పరలోకమందు వ్రాయబడి ఉన్నాయి, అది నిశ్చయం. దేవుడు చెప్తున్నాడు మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించుడని వారితో చెప్తున్నాడు. అంతే, దాని గురించి సంతోషించండి, కానీ దయ్యములు మీకు లోబడుతున్నాయని సంతోషించవద్దు అంటున్నాడు. ఎందుకంటే దయ్యాలందరికీ లోబడతాయి. మా లోకముల మంత్రగాళ్లకు లోబడతాయి, లోకంలో ప్రతి ఒక్కరికి లోబడతాయి. ఒక ఉదాహరణ, మోషే కర్రను కింద వేసినప్పుడు పాము అయింది. మరి మిగిలిన మంత్రగాళ్ళు, ఫరో దగ్గర ఉన్న మంత్రగాళ్ళు కూడా వాళ్ళ కర్రలను వేసినప్పుడు పాములైనవి. కాబట్టి దయ్యాలు లోబడుతున్నాయని సంతోషించకండి, మీ యొక్క పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించుడని వారితో చెప్పాను. మన గొప్పలు మనం చెప్పుకోవడం కాదు, ఇతరులు మన గొప్పలు చెప్పాలి, దేవుడు మన గురించి చెప్పాలి. అంతేకాని నా ప్రార్థన ఇలా ఎవరికి వారు చెప్పకూడదు. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? మరి మన పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉండాలి. వ్రాయబడి ఉన్నాయా ఆలోచించుకుందాం. మరి జీవ గ్రంథంలో నా పేరు ఉందా లేదా, కొట్టివేయబడిందా, ఏ విషయంలో కొట్టివేయబడింది, నేను రక్షణలో ఉండానా లేదా, ఇదే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క రోజులో ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు భద్రపరుచుకోవాలి. నా రాకడలో విశ్వాసం కనుగొందునని దేవుడే అంటున్నాడు. కాబట్టి మనం విశ్వాసంలో ఉన్నామా లేమా, రక్షణలో ఉన్నామా లేమా, మన జీవితాలను మనము పరిశీలించుకోవాలి. ఆత్మీయ గర్వం మనలో ఉండకూడదు, లూసిఫర్ లాగా పడిపోతుంది. రెండవదిగా యువోదియ సుంటికేను గురించి మనం ధ్యానం చేసుకుందాము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో యువోదియ సుంటికేను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు ఎవరు? క్రీస్తుని పోలి నడుచుకునేవాడు, బ్రతికినా చచ్చినా క్రీస్తు కొరకే జీవించేవాడు. కాబట్టి దేవుడు మాట్లాడినా, మరి పౌలు మాట్లాడినా, క్రీస్తు మాట్లాడినా ఒకటే. పౌలు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే లెక్క. ఈ ఇద్దరు స్త్రీలను గురించి పౌలు ఏమంటున్నాడు, ఎవరితో చెప్తున్నాడు? వీరిని గురించి ఫిలిప్పులో ఉన్న సంఘంతో చెప్తున్నాడు. ఏమని? ఆ స్త్రీలు నాతో కూడా స్వార్థ పనిలో ప్రయాసపడినారు కనుక వారికి సహాయం చేయమని బతిమాలు కొనుచున్నాను. నాతో సహకారులుగా ఉన్నారు, నాకు అన్ని విషయాల్లో సహాయకులుగా ఉన్నారు. సంఘంలో ఎంత మంచి సాక్ష్యం వాళ్ళు కలిగి ఉన్నారో చూడండి. పౌలు వారి గురించి మాట్లాడినాడంటే క్రీస్తు ప్రభువు కూడా ఆ మాటలు ఒప్పుకున్నట్టే లెక్క.
క్రీస్తు ప్రభువు కూడా వారిని గురించి మాట్లాడినట్టే లెక్క. మరి వారు దేవుని దగ్గర మంచి సాక్ష్యము కలిగి ఉన్నారు, సహకారులుగా ఉన్నారు, సహాయకులుగా ఉన్నారు. వారి దీవెన పరలోకమందు జీవ గ్రంథమందు వారి పేర్లు వ్రాయబడినవి. మరి మన పేర్లు ఇక్కడ వీరు సంఘానికి సహాయకులుగా సహకారులుగా ఉన్నారు, సేవకులకు సహకారులుగా ఉన్నారు, సువార్తకు సహకారులుగా ఉన్నారు. మరి మనము సహకారులుగా ఉన్నామా, లేక మరి సేవను చెడిపే వాళ్ళముగా, మందిరాన్ని చెడగొట్టే వాళ్ళముగా ఉన్నామా? అలాగైతే మన పేర్లు ఎక్కడుంటాయో మనము ఆలోచన చేసుకోవాలి. ఇంకొక స్త్రీని గురించి ధ్యానించుకుంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 6-13 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ ఒక స్త్రీని గురించి యేసు ప్రభువే చెప్తున్నాడు. ఏమని? ఈమె నా గురించి మంచి కార్యము చేసెను. ఆమె కష్టపడి సంపాదించుకున్న అత్తరును ఆ యొక్క క్రీస్తు ప్రభు తల మీద పోసింది. ఎంతో ప్రేమ ఉంటే కానీ ఆ పని చేయదు. ఆ అత్తరు చాలా ఖరీదైంది. ప్రభు ఆమె చేసిన దాని గురించి ఈమె నా నిమిత్తం మంచి కార్యము చేసెను అంటున్నాడు. మంచి పని ఎందుకంటే ఆ పని ఏమి సూచిస్తుందంటే దేవుని మీద ఆమెకున్న ప్రేమ చూపిస్తుంది. దేవుని ఎంత ప్రేమ కలిగి ఉంటే అంత మంచి పనులు దేవుని కొరకు మనము చేస్తాము. తనకున్నదంతా దేవునికి సమర్పించింది. మనకున్నదంతా మనం సమర్పించలేం. దశంభాగం తీయటానికి కూడా ఒక్కోసారి వీలు పడినట్టుగా ఉంటాము. మరి దేవుని కొరకు మన సమయాలను కూడా కేటాయించం. దేవుని గురించి చెప్పడానికి మరి ఇప్పుడు కాదులే, ఈ పరిస్థితి కాదులే, వీళ్ళతో కాదులే, వాళ్ళతో కాదులే అని మనము సాకులు వెతుక్కుంటాము. ఇక్కడ ఈమె దేవుని కొరకు మంచి పని చేసిందంట. దేవుడే ఆమెను మెచ్చుకుంటున్నాడు. మరి ఎంత ప్రేమ కలిగి ఉంటే అంత మంచి పనులు మనము చేస్తున్నాం. దేవుని పట్ల మన ప్రేమ ఎంత మాత్రం ఉందో మనము ఆలోచించుకోవాలి. మరి ఆలోచించుకొని సంపూర్ణంగా దేవుని ప్రేమించాలి. దేవుడు మన ప్రేమను సంపూర్ణంగా కోరుకుంటున్నాడు. నన్ను గాక ఇతరులను నాకన్నా ఎక్కువ ప్రేమిస్తే దేవుడు ఇష్టపడ్డు. కాబట్టి మనము దేవుని ఎక్కువగా ప్రేమిస్తే మనకేది ఇష్టమో దాన్ని దేవుడు మనకు ఇస్తాడు. దాన్ని మనకు సమృద్ధిగా సంపూర్ణంగా ఇస్తాడు. ఇతరులు ఏమంటారో దేవుణ్ణి ప్రేమిస్తే, దేవునికి అంతా ఇచ్చేస్తే ఏమంటారో అని ఆమె ఆలోచించలేదు. ఈ అత్తరు దేవుని తల మీద పోస్తున్నానే, వాళ్ళు ఏమంటారు అని కూడా ఆమె ఆలోచించలేదు. దేవుని కొరకు మంచి కార్యము చేసింది కాబట్టి దేవుని లెక్కలు ఆమె ముద్రించబడింది. ప్రభువు ఈమెకి ఇచ్చిన దీవెన సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును అని నిశ్చయంగా చెప్తున్నాను. మరి ఏదో మాట వరుసకు చెప్పడం లేదు, నిశ్చయంగా ఖండితంగా చెప్తున్నాడు. ఎక్కడైతే సర్వలోకమందు ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె జ్ఞాపకార్థముగా ఈమె ప్రశంసించబడుతుందంట. అంటే మెచ్చుకోబడుతుంది, పొగడబడుతుందంట. దేవుని దగ్గర ప్రశంస అందుకుంది. దేవునికి తన ప్రజలు, తన బిడ్డలు తన పట్ల చూపించే ప్రేమను బట్టి ప్రభు ఎంతగా సంతోషిస్తాడో, ఎంత ఆశీర్వాదాలు ఇస్తాడో, ఎంతగా మెచ్చుకుంటాడో కదా. మరి సర్వలోకంలో ఆమె పేరు మారుమోగిపోయింది. మన పేరు సంఘంలో మారుమోగుతుందా? సేవలో మారుమోగుతుందా? ఇళ్ల పక్కన ఇరుగు పొరుగు హిందువుల మధ్య మారుమోగుతుందా? ఎక్కడ మన పేరు మారుమోగుతుందో మనము ఆలోచించుకుందాం. దేవుని విషయంలో మన పేరు మారుమోగాలి. అలాగ మనము జీవిద్దాం. ఇది చివరగా ఇది చూసుకొని ముగించుకుందాము. మన పాఠము మొట్టమొదట మనం చదువుకున్న వచనము కాలేబు యెహోషువల గురించి కదా. దేవుడు ఏమని మాట్లాడినాడు? కాలేబే చెప్తున్నాడు. దైవజనుడైన మోషేతో యెహోవా నిన్ను గూర్చి చెప్పిన మాట నీవు ఎరుగుదు అంటున్నాడు. కాలేబు యెహోషువకు గుర్తు చేస్తున్నాడు. ఏమని? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3వ వచనంలో యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశంలో మీరు ఎవరు ప్రవేశింపరు. ఇది నిశ్చయం. దేవుని మాట ఎప్పటికీ ఖండితంగానే ఉంటది, నిశ్చయంగానే ఉంటది. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ దేవుడు వాళ్ళని జీవింపచేస్తున్నాడు, వాళ్ళకి దీర్ఘాయుషనిస్తున్నాడు. వారు చేసిన వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ఆ దేశాన్ని గురించి వారు చెప్పిన మాటలను బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఇది నిశ్చయం. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశంలో మీరు, అక్కడ ప్రమాణాన్ని దేవుడు కొట్టివేస్తున్నాడు.
ప్రమాణం చేశాడు, మిమ్మల్ని అందరినీ అక్కడికి నడిపిస్తాను, అది మంచి దేశాన్ని, కానీ ఐగుప్తులో ప్రమాణం చేశాడు, దారంతా నడిపిస్తున్నాడు. వీరు ఎక్కువ పాపం చేస్తున్నారు, ఎక్కువ తిరగబడుతున్నారు, ఎక్కువ దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. కాబట్టి దేవుడు విసిగిపోయి మరి ఎవరు మంచిగా ఉన్నారో వాళ్ళని మాత్రమే ఆ దేశానికి నడిపించాడు. మరి మనము దేవుని మార్గంలో దేవుని ఎంత విసిగిస్తున్నాము, ఏ విషయంలో విసిగిస్తున్నాము, ఏ విషయంలో తిరుగుబాటు చేస్తున్నామో మనము ఆలోచించుకోవాలి. దేవుడు మనకు పరలోకాన్ని ఇచ్చాడు, పరలోకపు కనాను మనకు ఇచ్చాడు. ఆ దేశంలో మనం ప్రవేశించాలంటే దేవుణ్ణి మనము సంతోష పెట్టాలి. కాలేబు యెహోషువల వలె దేవుణ్ణి సంతోష పెట్టాలి. యెహోషువల గురించి దేవుడు మాట్లాడినాడు. సర్వ సమాజం గురించి ఏం చెప్పాడు? శాపం ఇచ్చాడు, వాళ్ళకు మరణం ఇచ్చాడు. కాలేబు యెహోషువల గురించి ఆశీర్వాదాలు చెప్పినాడు. కాలేబును గురించి ఇంకా ఏమంటున్నాడు? సంఖ్యాకాండం 14:24 నా సేవకుడైన కాలేబు మంచి మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టుదును. మంచి మనసుతో అనుసరించాడంట. మరి మనకున్న మనసు ఎలాంటిది? దేవునికి ఇష్టమైన మనసేనా? దేవుడు ఇష్టపడే మనసేనా? మంచి మనసేనా? దేవుడు మన మనసును గురించి మంచి మనసు అని చెప్తున్నాడా? ఆలోచించుకుందాం. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకోను. చూడండి, ఆయన మంచి మనసు వలన ఆయన ఒక్కడే కాదు, ఆయన సంతతి అంతయు ఆ యొక్క కణాన్ని స్వాధీనపరుచుకుందంట. మరి మన యొక్క మంచి మనసును బట్టి మన పిల్లలు పరలోకాన్ని స్వాధీనపరచుకోవాలి, మన బంధువుల పరలోకంలో మరి ప్రవేశించాలి. కాబట్టి మన యొక్క మంచి మనసు దేవుని విషయంలో మన మనసు ఎలాగుంది, మన మనసును బట్టే మన పిల్లలు కూడా పరలోకాన్ని స్వాధీనపరుచుకుంటారు, బంధువులు కూడా ప్రవేశిస్తారు, అన్యులు కూడా ప్రవేశిస్తారు. ఆ జీవితం దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. ఆ జీవితాన్ని దేవుడు మరి ఇష్టపడి మనల్ని దీవించేవాడుగా ఉంటున్నాడు. 14:38 ఆ దేశంలో సంచరించి చూచిన మనుషుల్లో నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబును బ్రతికిరి, జీవం ఇచ్చాడు వాళ్ళకి. మిగిలిన వాళ్ళకందరికీ మరణం ఇచ్చారు. మనకు కూడా జీవము కావాలంటే, మనము ఆత్మీయ జీవితంలో బ్రతకాలంటే కాలేబు యెహోషువ వలె మంచి మనసు కలిగి ఉండాలి, సంపూర్ణంగా ఆయనను అనుసరించాలి, ఆయన గురించి మంచి సాక్ష్యము చెప్పాలి, పరలోకాన్ని గురించి మంచి సాక్ష్యం చెప్పాలి, తప్పనిసరిగా పరలోకాన్ని గురించి అన్యులకు మనము తెలియచేయాలి. ఇలాంటి జీవితం, ఇలాంటి హృదయం, ఇలాంటి ప్రవర్తన దేవునికి ఇష్టమైంది. అందుకే వారికి దీర్ఘాయుష్ ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. మరి ఈ లోక దీవెనలన్నీ కాలేబుకు ఇవ్వబడినాయి. హెబ్రోను పట్టణపు పొలములను దాని గుమ్మములను యెఫున్నె కుమారుడు కాలేబుకు ఇయ్యబడెను. వీళ్ళందరినీ గురించి ధ్యానించితే మనం ఇలాగ లేమని అర్థమవుతుంది. హవ్వలాగా శాపం పొందుతున్నామా? మరి మనము ఆలోచించుకోవాలి. ఇప్పుడు మన గురించి దేవుడు ఏమని ఇంతమందిని గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మరి వీళ్ళలో ఒక్కరిలాగన్నా దేవుడు మన గురించి మాట్లాడుతాడా? ఆలోచించుకుందాం. మన పరిస్థితి ఎలాగుంది? ఆదాము లాగా శాపం కలిగించుకుంటామా? కయ్యను లాగా మనం మన బిడ్డలకి కాపలాగా ఉండకుండా శాపం కలిగించుకుంటామా? మరి ప్రశ్న వేయించుకుంటామా? అంతమంది పరిశుద్ధుల ముందు రేపు పరలోకంలో తీర్పులో పరిశుద్ధుల ముందు 24 పెద్దల ముందు మరి దేవదూతల ముందు కెరూబుల శరాపుల ముందు దేవుడు మనల్ని ప్రశ్నించేవాడుగా ఉంటున్నాడు. ఆ ప్రశ్నకు మనం సమాధానం సిద్ధంగా ఉంచుకోవాలి. మరి నోవహు పరిస్థితి కలిగి ఉన్నామా? అభినందించబడతాం. అబ్రహాం పరిస్థితి దేవునికి స్నేహితులు అవుతాం. ఆయన చేయబోయే మరి కార్యాలన్నీ దేవుడు మనకి ఈ లోకంలోనే చూపిస్తాడు, తెలుపుతాడు. మోషే పరిస్థితి సాత్వికుడు అనే బిరుదు మనము పొందుతాము. మరి హనోకు పరిస్థితి ప్రాణంతో పరలోకానికి వెళ్తాం. యోబు పరిస్థితి 2 దీవెనలు. దావీదు పరిస్థితి రాజులుగా ఉంటాము, పరలోకములో రాజులుగా ఉంటాము. 2 స్త్రీల పరిస్థితి జీవ గ్రంథంలో పేర్లు వ్రాయబడతాం. ఈ యొక్క అత్తరు దేవుని తల మీద పోసిన ఆ స్త్రీ పరిస్థితి ప్రశంస. పరలోకంలో కూడా దేవుడు మనల్ని ప్రశంసిస్తాడు. ఇలాగ మన జీవితాలను మనం ఆలోచించుకొని దేవుణ్ణి సంతోషపెట్టి వీరి దీవెనలన్నీ మనం పొందుకోవాలని మన ఆశ, మన యొక్క ఇష్టము. కాబట్టి మనం ఒక్క దీవెనైనా పొందుకోవడానికి, రేపు దేవుని దగ్గర పరలోకంలో బహుమానాలు పొందుకోవడానికి మనము మన జీవితాలని ఏమి లోపాలు ఉన్నాయో సరి చేసుకొని మనల్ని మనం సరిదిద్దుకొని ఈ లోకంలో పరలోకంలో దేవుని దగ్గర మనము దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. వందనాలండి. వందనాలు రేచల్. వందనాలమ్మా.
చక్కటి వర్తమానం అందించిన రేచల్ శేఖర్ గారికి ఆ దేవుని తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాము. అలాగే మన ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ తరఫున కూడా వందనాలు చెల్లించుకుంటున్నాము. అవును, సంవత్సరములు జరుగుతుండే ఈ సంవత్సరం మనకు ఇచ్చాడు కదా దయా కిరీటంగా, ఈ కార్యాలు నూతన పరుచుకోమంటున్నాడు. అలాగని అన్నీ చెప్పింది మనం పిన్ టు పిన్. చూడండి, మన దేవుడు మనల్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నిజమే, ఆయన లేని భాగ్యాన్ని వదిలి మన కొరకు వచ్చాడంటే ఆయన ఆత్మను మనలో ఉంచాడు. కానీ అటువంటి ఆ దేవుడు మనతో ఏమైనా మాట్లాడుతున్నాడు, మనకు ఆయనతో మనం ఎలా మాట్లాడుతున్నాం. ముందుసారే మాట్లాడాం ఇన్ని సంవత్సరాలు, మన స్థితిగతులని తెలుసు దేవునికి. అయితే సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి, మరి మనం ఎలాగున్నాయి, మన కార్యాలు నూతనంగా ఉన్నాయా, ఒకవేళ ముందులాగే ఉంటున్నామా, పడిపోయి ఉంటున్నామా? అలా కాకుండా ఈరోజు చెప్పిన భాగాలను బట్టి వాక్య పరిచర్యలు మనతో మాట్లాడినట్టు మనం ఆయనతో చక్కగా మాట్లాడితే ఆశీర్వాదాలు వస్తాయి. లేకపోతే ఆదాము హవ్వలు ఎంత చక్కగా సాయం అప్పుడప్పుడు అనుకుంటుంటే ఈ ఎండలు చలి ఉంటే చూడు ఆదాము హవ్వలు చల్లపోటు వెళ్ళి మాట్లాడేవాడు కదా, ఎందుకు వీళ్ళు ఇటు చేస్తారనే డౌట్ వస్తుంది మనకు కూడా. అనవసరంగా శాపాలు. చూడండి, ఆమె ఆదాం కన్నా కూడా హవ్వకే ఎక్కువగా, ఎందుకంటే ప్రసవ వేదన